వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పర్వతగిరి మండల సేవాలాల్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు జాటవ్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో కలేడ గ్రామంలో గల శ్రీ వినాయక ఫంక్షన్ ఆవరణంలో శనివారం ఏర్పాటు చేసిన సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గిరిజనులతో కలిసి భోగ్ భండార్ కార్యక్రమంలో పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మహారాష్ట్ర పౌరఘాట్ పీఠాధిపతి సభ్యులు భాను మహారాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం 14 కోట్ల బంజారా ప్రజల ఆదర్శప్రాయుడు బంజారా జాతిని జాగృతం తీసిన వీరసూర్ బ్రహ్మచారి సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 జయంతిని పురస్కరించుకొని తెలుపుతూ గిరిజనుల సంప్రదాయం సంస్కృతులను ప్రపంచానికి తెలియజేసిన మహానీయుడు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపల్లి దేవేందర్రావు, జిల్లా పార్టీ ఉపాధ్యాయులు పిన్నింటి అనిల్ రావు, వర్ధనపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుడు వెంకటయ్య, ఐనవోలు దేవస్థానం చైర్మన్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. భోగ్ పండుగ కూడా సార్ కొంచెం మీరు రావడం వంచ జరిగింది. జై సేవాలాల్, రండు జయం జై సేవాలాల్ అనాలి. జై సేవాలాల్, జై సేవాలాల్. సేవాలాల్ జయంతి करण्याचा ही भोग भंडारो पूरा गड़ा महाराष्ट्र जानो. हा सेवालाल महाराज आपण गोरेर जाते वासू गोर माटी వ్యవసాయ క్షేత్రంలో ఎందుకంటే ఎక్కడో అరణ్యంలో ఉన్నా కూడా వాళ్ళు దేనికోసం ఎవరో వస్తారు ఎవరో చేస్తారని ఎదురు చూడకుండా తమ సొంత మేధాశక్తితో తమ కాయ కష్టంతో ప్రకృతిని ప్రేమిస్తూ వివిధ రకాల పంటలు పండించాలి. ధైర్య ఆరోగ్యాన్ని మనం అందరం కూడా ఈరోజు గుర్తుంచుకోవాలి. వాళ్ళందరినీ కూడా మనం ఈ వేదికకి వెళ్ళి ఎంత పూర్తిగా లవాడి జాతి అంటేనే అందరికీ ఆలోచించాలి. వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా చాలా నేర్చుకోవాల్సిన ఎన్నో సమస్యలు కానివ్వండి, లేక ఎన్నో పురోగతులు కానివ్వండి, అన్నింటిలో కూడా వాళ్ళు ఏది తీసుకున్నా కూడా ఆ నైపుణ్యాన్ని చాకచక్యంగా ఎదుర్కొని చేసుకునే ధైర్యశీలు. అప్పుడు బ్రిటిష్ పాలన కూడా అలాగే ఎవరైతే మహమ్మదీయుల పాలన కూడా ఎంతో ఎదుర్కొని ధైర్యంగా ఎదుర్కొని పోరాడిన గొప్ప ఈ యొక్క లవాడి జాతిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భారతదేశం ఎప్పుడు కూడా తగ్గచ్చు చూడలేదు. మన ఇందిరాబాద్ గారిని గుర్తించి అదే వరంగల్ నుంచి ఈ సోదరులందరినీ కూడా 1924 ఎస్టీలో కలపడం జరిగింది. ఇంత గొప్ప జాతి మనకు ఇక్కడ ఉండడం, మా వరంగల్లో ఉండడం, మా నియోజకవర్గంలో ఉండడం నేను అందరూ పిలిచాను. కానీ ఈరోజు నేను పర్వతగిరికి రావడానికి కూడా ఒకే కారణం ఉంది. మన మొదలు పెట్టుకుని పిలిచారు. నా కాన్స్టిట్యూన్సీ బాగా జిల్లాలో అక్కడ సోదరులు వాళ్ళని పిలిచాను. కానీ నేను పర్వతగిరికి వస్తాను సీనియర్ చెప్పడం, ఇక్కడ రావడం మీ అందరితో మళ్ళీ ఈ విధంగా ఈ యొక్క జయంతిని మీ అందరితో జరుపుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. తప్పనిసరిగా ఈ యొక్క రాబోయే కాలంలో మీ జాతి కోసం ఎంత చేసిన సేవ చాలా తక్కువ. తప్పనిసరిగా 24 సేవలు అంటే 24 సేవలు మీకోసం శ్రమిస్తాను. తప్పనిసరిగా మీకు రావాల్సిన హక్కుల కోసం కూడా సోదరుడు చిట్టుబాబు మాట్లాడుతూ చెప్పాడు. ఓటర్ కాంపిటీషన్లో కూడా మీరు వచ్చే మేధాశక్తి ఉంది మీకు. మీరు ఎప్పుడు కూడా హనుమంతుడు తన శక్తి తనకు తెలియదు. మనమే జై శ్రీరామ్ అంటే బలం వస్తారు. అలాగే జై సేవాలాల్ అంటే మీలో శక్తి బయటకు వస్తుంది. తప్పనిసరిగా మీరు సేవాలాలను జై సేవాలాల్ వారి యొక్క కీర్తి ప్రతిష్టలను మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. వారి ఏదైతే మనకు జీవన శైలిని నేర్పించారో ఆ జీవన శైలిని మనం రాబోయే తరానికి కూడా మన పిల్లలకు కూడా నిరస్కంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. కాబట్టి ఈ రోజు నన్ను ఆహ్వానించుకోవడం మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శిరస్సు నమస్కరిస్తున్నాను. 186
జయంతి ఉత్సవాల భాగంగా పర్వతగిరిలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మా యొక్క సీను జాటో సీను నాయక్ ఆధ్వర్యంలో మరి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవ కమిటీలో పాల్గొనడం జరిగింది. వారికి ఘనంగా అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసి ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. వారు జై సేవలాల్ అంటే ఎంత అయితే శక్తి కలుగుతుందో అంత శక్తి ఆయన మహనీయుడు కాబట్టి సేవలాల్ యొక్క ఈరోజు మేము పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. అలాగే వారు జాతి కోసం ఈ యొక్క ట్రైబల్ జాతి కోసమే కాదు, ఎంటైర్ భారతదేశంలో జాతి కోసం ఒక సద్గుణాలు నేర్పించిన గొప్ప మహానుభావుడు. జాతిలో ఎలా ఉండాలి, జాతిని ఎలా మేల్కొల్పాలి, బానిస కాకూడదు, ఈ యొక్క మత్తు పానీయాలకు బానిస కాకూడదు, భక్తి శ్రద్ధలతో మనం ఉంటే తప్పనిసరిగా దేన్నైనా జయించగల శక్తి ఉంటుంది. అలాగే భారతదేశంలో మహమ్మదీయులు బ్రిటిష్ కాలంలో వాళ్ళందరూ కూడా ఎంత అనగదొక్కినా కూడా వాటిని అన్నిటి కూడా వాటిని ఎదుర్కొన్న గొప్ప శక్తిశాలి ఈ యొక్క సేవలాల్ గారి యొక్క జయంతి ఈరోజు పర్వతగిరి మండలంలో జరుపుకోవడం చాలా మరి సభ్యులకు అందరికీ కూడా, అలాగే నా ట్రైబల్ లంబాడి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై